నమస్తే అండి. నేను మీ చెన్నమ్మ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు గూడా బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకిప్పుడైతే ఈ వీడియోలో నేను గోంగూర పచ్చడి అయితే చూపిస్తున్నానండి. అదేనండోయ్ మన పల్లెటూర్లలో పిలుచుకుంటారు గదా! పుంటికూర పచ్చడి అని అదైతే చేస్తున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను ఏ విధంగా చేసుకుంటానో మీకైతే అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్ నిండా అయితే వాటర్ పోసుకొని అందులో అయితే పుంటికూరను మంచిగా కడగాలండి. ఎందుకంటే అందులో చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటాయి కదా, అవైతే పోవడానికి నిండా నీళ్ళు పోసుకొని అందులో బాగా ఆకు తేలే విధంగా కడిగి ఇంకా ఆకునైతే పైకి తీసుకోవాలన్నట్లు. ఇంకా తర్వాత నేను మరిన్ని పచ్చిమిరపకాయలు కూడా సరిపడినన్ని తీసుకొని అవి కూడా వాటర్లో అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే పక్కలో ఒక గిన్నె పెట్టి అందులో అయితే కొంచెం నూనె వేసుకున్నాను. ఒక స్పూన్ అంతా, కాస్త తక్కువే వేసుకున్నాను. ఎందుకంటే మనం పచ్చడి కదా చేసుకుంటున్నది, అందుకని చెప్పేసి. ఇంకా అందులో నూనె వేడయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవైతే చించి వేసుకున్నాను. ఎందుకంటే అదే విధంగా పొడుగుగా వేసుకుంటే అవైతే ఆయిల్లో పడ్డ తర్వాత పేలుతాయి అన్నట్లు, అలా పేలకుండా అయితే వేసుకున్నాను. ఇంకా దానికి సరిపడంత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను, చిటికెడంతా. మామూలుగా అయితే పుంటికూరలో పసుపు వేయకూడదు అంటారు పెద్దవాళ్ళైతే. ఇంకా అదేవిధంగా పోపు కూడా పెట్టకూడదు అంటారు. ఇంకా నేనైతే ఇప్పుడు రోజు కూరలో వేసుకున్నట్టు వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు అయితే అవి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులోకి అయితే పుంటికూర పెట్టేస్తున్నాను. ఈ పుంటికూరనైతే మంచిగా వాటర్లో కడిగిన తర్వాత వాటర్లో నుంచి తీసి అలాగే పెట్టాలి. అప్పుడైతే నీళ్లు సరిపోతాయి అది ఉడకడానికి. లేదంటే ఈ విధంగా జాలి గిన్నెలో పెట్టేసుకుంటే నీళ్ళంతా వెళ్ళిపోయి కూర అయితే అడుగు పట్టేస్తుంది. ఇంకా నేనైతే వాటర్ మరీ ఎక్కువ అవుతాయి, నీళ్ళు నీళ్ళు అవుతుంది కూర ఉడకడానికి అని చెప్పేసి నేను ముందుగా అయితే కొద్దిగా జల్లి గిన్నెలో పెట్టుకున్నాను. మరి ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ వాటర్ ఉండే విధంగా. ఇంకా దాన్ని అయితే పూర్తిగా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టాను. మరొక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని అందులో అయితే గిన్నె వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేయించుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసి బాగా వేయించుకొని ఫ్రై అయితే అయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సేమ్ అదే విధంగా మెంతులు కూడా వేయించుకోవాలి. ఇంకా మెంతులు జీలకర్ర వేయించుకుంటే పుంటికూరకి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి సరిపడన్ని మెంతులు కూడా తీసుకొని వాటిని కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక గిన్నెలోకి అందులోకి వేసేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి అయితే పచ్చి వెల్లుల్లి అయితే వేస్తాను. గోంగూరను అయితే మగ్గడానికి పెట్టుకున్నాను కదా, అదైతే తీసాను, ఇంకా పూర్తిగా మగ్గలేదు. ఇంకా అందుకని చెప్పేసి అందులో ఇంకా 2-3 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా టమాటాలు అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ అయినాయి అనుకోండి, ఒకవేళ కారం అయితే సరిపోవడానికి ఇవైతే వేస్తే ఎక్కువ కాకుండా ఉంటుంది. అదేవిధంగా పుంటికూర మరి ఎక్కువగా పుల్లగా ఉంటే కూడా ఇవి వేస్తే అనేది టేస్ట్ అనేది సరిపోతుందండి. అందుకని చెప్పేసి ఎక్కువగా వేసుకోకుండా 3 మాత్రమే వేసుకున్నాను. ఇంకా పుంటికూర అది అయితే మొత్తం ఉడకాలి అని చెప్పేసి మొత్తం మంచిగా కలిపి మూత పెట్టేస్తున్నాను. ఇంకా మూత పెడితే అవైతే మంచిగా ఉడుకుతాయి అన్నట్లు అంతలోపు, మనం చేసే అంతలోపు. ఇంకా నెక్స్ట్ అయితే నేను రోలు అయితే కడగాలి కదా, రోకలి బండ అవైతే మంచిగా శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పుంటికూర మధ్యలోపు ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు ఒక పని అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా పుంటికూర మగ్గింది, కిందికైతే తీసేసుకున్నాను. రోట్లో అయితే జీలకర్ర వెల్లుల్లి వేయించి పెట్టుకున్నాను కదా, అవైతే వేసి దంచుకుంటున్నాను. నేనైతే ఈ పుంటికూర చట్నీ చేసేటప్పుడు జీలకర్ర మెంతులు అయితే వేయించను, వెల్లుల్లి కూడా డైరెక్ట్ కూర ఉడుకుతుంటే అందులోనే వేసుకుంటాను. ఇంకా ఆ విధంగా చేస్తే మా వాళ్ళు అయితే తినరు, అందుకని చెప్పేసి వేయించుకొని దంచుకున్న తర్వాత ఇందులో అయితే పచ్చి వెల్లుల్లి అయితే చూపించాను కదా, అవి అయితే వేసి దంచుకుంటున్నాను. ఈ విధంగా దంచుకుంటే ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుందంట. ఇంకా కొంచెం ఏంటంటే దగ్గు వస్తుంది కదా, దగ్గు కూడా తగ్గడానికి ఈ మంచిగా అవుతుందని చెప్పేసి మా అత్తమ్మ అయితే అంటది, ఈ విధంగానే దంచాలంటది. నేనైతే ఇంకా ఇవన్నీ కొత్త కొత్త రకాలు ఇట్లా వద్దు, అట్లా ఉడికించుకొని తింటేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను. ఆ విధంగా చేసినానంటే మా వాళ్ళు ఒక్కరు కూడా ముట్టుకోరండి. అందుకే వాళ్ళకి నచ్చినట్టే చేద్దాం, నా ఒక్కదాని కోసం ఎందుకని చెప్పేసి అయితే చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే అవన్నీ మెత్తగా అయినాయి కదా, ఇప్పుడైతే కూరలో నుంచి పచ్చిమిరపకాయలు అయితే ముందుగా సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కూరతో పాటు మొత్తం వేస్తే మాత్రం అస్సలు పచ్చిమిరపకాయలు అస్సలు మెదగవు. ఎంతసేపు దంచినా కూడా దంచి దంచి నా చేతులు పోవాల్సిందే కానీ అవైతే మెదగవు. అందుకని చెప్పేసి నేను ముందుగా అయితే పచ్చిమిరపకాయలన్నీ సపరేట్ చేసుకొని నూరుకుంటున్నాను. ఒకవేళ అదే విధంగా నేను వేసానే అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నీళ్ళల్లో చేపలు తేలుతాయి చూడండి, ఆ విధంగా పచ్చిమిరపకాయలు జారిపోతానే ఉంటాయి, అస్సలు కూడా మెదగవు ఎంతసేపు దంచినా కూడా. అందుకే ఆ సిచ్యువేషన్ మనకు లేకుండా ఇంకా ముందుగానైతే పచ్చిమిరపకాయలు మెత్తగా నూరుకుంటున్నాను. నూరుకున్న తర్వాత కూర టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా ఉడికిపోయినాయి కాబట్టి అందులో కలిసిపోతాయి. ఇంకా అది కూడా వేసేసి సరిపడా ఉప్పు కూడా వేసేసి
దంచుకుంటున్నాను. తొందరగా మెదిగిపోతుంది. టేస్ట్ కూడా మంచిగా పచ్చిమిరపకాయలది, జీలకర్ర, మెంతులది కూడా ఫ్లేవర్ అంతా చట్నీ అంతటికి కూడా పడుతుందన్నట్లు చాలా బాగుంటుంది ఈ విధంగా నూరుకుంటే మాత్రం. ఇంకా ఫైనల్‌గా చట్నీ అయితే మొత్తం ఎత్తేసానండి నేను. చట్నీ అయితే మెత్తగా అయింది. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంక ఇప్పుడు నేనైతే చట్నీలో పోపు కూడా పెట్టేస్తున్నాను. ఇట్లా పోపు పెట్టి అందులో ఆ ఎండుమిరపకాయలు ఆ విధంగా వేస్తే మాత్రం మా ఆయనకైతే మస్తు ఇష్టం అబ్బా! అవైతే పక్కలో పెట్టుకొని తింటుంటాడు. ఇంకా మేము ఎవరం తిన్నా దానిలోనైతే బయటికైతే ఏరి పడేస్తామన్నట్లు. ఇంకా నా వంట అయితే అయిపోయిందబ్బా! నేను మా చిన్న పాప అయితే పుంటికూర చట్నీ పెట్టేసుకొని అన్నం అయితే తింటున్నాము. నిజంగా చట్నీ ఫ్లేవర్ అయితే మస్తు వచ్చిందబ్బా! నేనైతే ఈ విధంగా ఫస్ట్ టైం చేశాను. నేను అట్లా చేసుకుంటానని చెప్పాను కదా! ఈ విధంగా చూద్దాం ఒకసారి అని చెప్పి అయితే చేస్తున్నాను. మస్తు టేస్ట్ ఉంది. చాలా బాగుంది. మంచిగా కూడా తినాలనిపించింది. ఇంకా నా వీడియో అయితే ఫైనల్‌గా ఇంతేనండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో చట్నీ. థ్యాంక్ యూ.